హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో 14th చాప్టర్ ప్రాబబిలిటీ చాప్టర్లో ఎక్సర్సైజ్ 14.1లో 1 to 13 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో 14th ప్రాబ్లం నుంచి 25th ప్రాబ్లం వరకు ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 14th ప్రాబ్లం. One card is drawn from a well-shuffled deck of 52 cards. Find the probability of getting a king red color, a face card, a red face card, the jack of hearts, a spade, the queen of diamonds. ఈ ప్రాబ్లము అలానే 15th ప్రాబ్లం. ఈ 2 ప్రాబ్లమ్స్ చేయాలంటే మనకి ప్లేయింగ్ కార్డ్స్ గురించి తెలిసి ఉండాలన్నమాట. డెక్ ఆఫ్ కార్డ్స్లో మొత్తం 52 కార్డ్స్ ఉంటాయి. ఆ 52 కార్డ్స్ ఏంటి అనేది నేర్చుకుని తర్వాత ఈ ప్రాబ్లమ్ని చేద్దాము. డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్లో మొత్తం 52 కార్డ్స్ ఉంటాయి. ఈ 52 కార్డ్స్ని మళ్ళీ 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. 26 రెడ్ కలర్ కార్డ్స్, 26 బ్లాక్ కలర్ కార్డ్స్. ఈ 26 రెడ్ కలర్ కార్డ్స్ని అగైన్ మళ్ళీ డివైడ్ చేశారు 2 సూట్స్ అనమాట. ఒకటి హార్ట్ సూటు, ఇంకొకటి డైమండ్ సూటు. హార్ట్ సూట్లో మొత్తం 13 కార్డ్స్ ఉంటాయి. డైమండ్ సూట్లో కూడా 13 కార్డ్స్ ఉంటాయి. అలాగే బ్లాక్ కలర్ కార్డ్స్ 26 కార్డ్స్ని కూడా 2 సూట్స్గా డివైడ్ చేశారు. 13 క్లబ్ కార్డ్స్, 13 స్పేడ్ కార్డ్స్. వీటన్నిటి గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాము. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, 26 రెడ్ కలర్ కార్డ్స్లో హార్ట్ కార్డ్స్ 13 ఉంటాయని చెప్పుకున్నాము. ఇందులో 13 కార్డ్స్లో ఫస్ట్ది ఏస్ కార్డు, 2 నుంచి 10 వరకు నంబర్ కార్డ్స్, మిగిలిన 3 కూడా ఫేస్ కార్డ్స్. కింగ్ కార్డు, క్వీన్ కార్డు, జాక్ కార్డు, అలా ఒక్కొక్క సూట్లో 13 కార్డ్స్ ఉంటాయి. సో ప్రతి సూట్లోనూ 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. అలాగే ఒక ఏస్ కార్డు ఉంటుంది, నంబర్ కార్డ్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, మొత్తం క్లబ్ కార్డ్స్, హార్ట్ కార్డ్స్, స్పేడ్ కార్డ్స్, అలాగే డైమండ్ కార్డ్స్. ప్రతి సూట్లోనూ ఏస్ కార్డ్ అంటే 1 నెంబర్ కార్డు బదులుగా ఏ అనే కార్డు ఉంటుంది, దాన్ని ఏస్ కార్డ్ అంటాము. 2 నుంచి 10 వరకు నంబర్ కార్డ్స్ ఉంటాయి. అంటే మొత్తం 13 కార్డ్స్లో 9 నంబర్ కార్డ్స్ అనమాట. ఒక కింగ్ కార్డు, ఒక క్వీన్ కార్డు, ఒక జాకీ, ఈ 3 కూడా ఫేస్ కార్డ్స్ ఉంటాయి. సో అలా ప్రతి సూట్లోనూ ఉంటుందన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా. మళ్ళీ ఒకసారి మొత్తం రివిజన్ చేద్దాము. మనకి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది అన్న. సో డెక్ ఆఫ్ 52 కార్డ్స్లో 4 ఏస్ కార్డ్స్ ఉంటాయి. మొత్తం 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. 36 నెంబర్ కార్డ్స్ ఉంటాయి అన్నమాట. ఈచ్ సూట్లో ఎన్ని ఉంటాయి అనేది కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే క్వశ్చన్ని ఏ విధంగా అడిగినా కానీ మనం సాల్వ్ చేయొచ్చు. సో డెక్ ఆఫ్ కార్డ్స్ గురించి నేర్చుకున్నాం కదా. సో ఈ ప్రాబ్లము అలానే 15th ప్రాబ్లం చేయడానికి ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. ఫస్ట్ వన్, 52 కార్డ్స్లోంచి ఒక కార్డు కనుక డ్రా చేసినట్లయితే ఈ కింగ్ ఆఫ్ రెడ్ కలర్ కావడానికి ప్రాబిలిటీ ఎంతో కనుక్కోవాలి. సో రెడ్ కలర్ కార్డ్స్ మొత్తం 2 సూట్స్ ఉన్నాయి. ఒక్కొక్క సూట్లో ఒక్కొక్క కింగ్ కార్డు ఉంటుంది. సో రెడ్ కలర్ కింగ్ కార్డ్స్ 2 ఉంటాయి అన్నమాట మొత్తం. సో ముందు టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ రాసుకుందాం. టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఈజ్ ఈక్వల్ టు 52. మొత్తం ఈ కార్డ్స్ ప్రాబ్లం ఎప్పుడు చేసినా కానీ టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ 52 రాసుకోవాలి. అందులో కింగ్ ఆఫ్ రెడ్ కలర్ కార్డ్స్ 2 ఉంటాయి. టోటల్ నెంబర్ ఆఫ్ కింగ్స్ ఆఫ్ రెడ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు 2. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్, దీన్ని సింపుల్గా పీ ఆఫ్ అని రాస్తాము. ప్రాబబిలిటీ అని రాయకుండా పీ ఆఫ్ అని రాస్తే ప్రాబబిలిటీ అని అర్థం. నంబర్ ఆఫ్ రెడ్ కింగ్ కలర్ కార్డ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ కార్డ్స్. రెడ్ కింగ్ కార్డ్స్ 2 ఉన్నాయి, బై టోటల్ కార్డ్స్ 52. 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 1s 2 26, 1/26. నెక్స్ట్ సెకండ్ వన్, ఫేస్ కార్డ్ రావడానికి ఛాన్స్ ఎంత? 52 కార్డ్స్లో నుంచి ఒక కార్డు డ్రా చేస్తే కనుక ఆ కార్డు ఫేస్ కార్డ్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంతో కనుక్కోవాలి. సో టోటల్ కార్డ్స్ 52 అవుతాయి. ఇందులో ఫేస్ కార్డ్స్ ఎన్నో రాసుకోవాలి. నంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్ అంటే మొత్తం ఒక్కొక్క సూట్లో 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. మొత్తం మనకి 4 సూట్స్, 4 into 3 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయన్నమాట. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఫేస్ కార్డ్, సో దీన్ని సింపుల్గా పీ ఆఫ్ ఫేస్ కార్డ్ అని రాద్దాం. అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఫేస్ కార్డ్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ కార్డ్స్. ఫేస్ కార్డ్స్ 12 బై టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ 52. 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 4 3s 4 1s 4 4 3s 12, 3/13. మనం క్యాన్సిల్ చేయకపోయినా పర్వాలేదు, 12/52 అని రాసిన మార్క్స్ ఇస్తారు. క్యాన్సిల్ అయితే కనుక క్యాన్సిల్ చేస్తేనే మంచిది.
నెక్స్ట్ థర్డ్ వన్ ఏ రెడ్ ఫేస్ కార్డ్. 52 కార్డ్స్లో నుంచి ఒక కార్డుని కనుక ర్యాండమ్గా డ్రా చేసినట్లయితే అది రెడ్ కలర్ అయి ఉండాలి, అలానే ఫేస్ కార్డ్ అయి ఉండాలి. సో రెడ్ కలర్ కార్డ్స్ మొత్తం 2 సూట్స్ ఉన్నాయి, ఈచ్ సూట్లో 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. సో రెడ్ ఫేస్ కార్డ్స్ మొత్తం 6 అనమాట. రెడ్ అని మెన్షన్ చేయకుండా ఓన్లీ ఫేస్ కార్డ్ అని మెన్షన్ చేసినట్లయితే 12 ఉంటాయి. సెకండ్ ప్రాబ్లంలో చేసాం కదా, ఓన్లీ రెడ్ కలర్ మాత్రమే ఉండాలి అంటే 6 ఉంటాయి అన్నమాట. నంబర్ ఆఫ్ రెడ్ ఫేస్ కార్డ్స్ మొత్తం 52 కార్డ్స్లో రెడ్ కలర్ అయి ఉండి ఫేస్ కార్డ్ అయి ఉన్న కార్డ్స్ 6 అనమాట. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ ఫేస్ కార్డ్, పి ఆఫ్ రెడ్ ఫేస్ కార్డ్ అని రాస్తే దీన్ని ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రెడ్ ఫేస్ కార్డ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్. Number of red face cards 6 by total number of cards 52. 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 3s 2 26. 3 by 26 ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ది జాక్ ఆఫ్ హార్ట్స్. సో హార్ట్ సూట్లో మొత్తం 13 కార్డ్స్ ఉంటాయి. ఈ 13 కార్డ్స్లో జాక్ హార్ట్ ఒకటి మాత్రమే ఉంటుంది. సో మనం 52 కార్డ్స్ నుంచి ఒక కార్డు డ్రా చేసినప్పుడు అది జాక్ ఆఫ్ హార్ట్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంతో కనుక్కోవాలి. నంబర్ ఆఫ్ జాక్ ఆఫ్ హార్ట్స్ టు 1. హార్ట్ సూట్లో ఒక జాక్ కార్డు మాత్రమే ఉంటుంది. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ జాక్ ఆఫ్ హార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు number of jack hearts by total number of cards. So 1 by total number of cards 52. 1 by 52. నెక్స్ట్ 52 కార్డ్స్ నుంచి ఒక కార్డుని ర్యాండమ్గా డ్రా చేసినట్లయితే అది స్పేడ్ కార్డ్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంతో కనుక్కోవాలి. సో స్పేడ్ కార్డ్ అంటే స్పేడ్ గుర్తున్న ఏ కార్డ్ అయినా పర్వాలా, అంటే మొత్తం 13 కార్డ్స్ ఉంటాయి స్పేడ్ గుర్తున్న కార్డ్స్, కాబట్టి 13 ప్రాబిలిటీ అవుతుంది. నంబర్ ఆఫ్ స్పేడ్ కార్డ్స్ ఈజ్ ఈక్వల్ టు 13. మనకి స్పేడ్ అయి ఉండాలి తప్పితే దాని మీద ఏం ఉండాలి అనేది మెన్షన్ చేయలేదు, కాబట్టి స్పేడ్ గుర్తున్న కార్డు 13 ఉంటాయి. ప్రాబబిలిటీ ఆఫ్ స్పేడ్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ స్పేడ్ కార్డ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ కార్డ్స్. నంబర్ ఆఫ్ స్పేడ్ కార్డ్స్ 13 బై టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ 52. 13 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 13 1s 13 4s. సో 1 by 4. నెక్స్ట్ సిక్స్త్ వన్ ది క్వీన్ ఆఫ్ డైమండ్స్. డైమండ్ సూట్లో ఒక క్వీన్ మాత్రమే ఉంటుంది. సో నంబర్ ఆఫ్ క్వీన్ ఆఫ్ డైమండ్స్ 1 మాత్రమే అనమాట. నంబర్ ఆఫ్ క్వీన్ ఆఫ్ డైమండ్ కార్డ్స్ డైమండ్ గుర్తుండాలి, అది క్వీన్ కార్డ్ అయి ఉండాలి, అటువంటిది ఒకటే ఉంది. ప్రాబిలిటీ ఆఫ్ క్వీన్ ఆఫ్ డైమండ్స్ is equal to number of queen of diamond cards by total number of cards is equal to queen of diamond cards 1, total number of cards 52. సో ఈ ఆరే కాకుండా ఇంకా అడగడానికి ఛాన్స్ ఉంది. ఏస్ కార్డ్ అవ్వడానికి ఛాన్స్ ఎంత అని అడిగినప్పుడు మొత్తం 52 కార్డ్స్లో 4 ఏస్ కార్డ్స్ ఉంటాయి కాబట్టి 4 by 52 అవుతుంది. లేదా నెంబర్ కార్డ్స్ రావడానికి ఛాన్స్ ఎంత అన్నప్పుడు ఒక్కొక్క సూట్లో 9 నెంబర్ కార్డ్స్ ఉంటాయి. మొత్తం 52 కార్డ్స్లో 36 నెంబర్ కార్డ్స్ ఉంటాయి కాబట్టి 36 by 52 అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ సూట్లో ఏవే కార్డ్స్ ఉన్నాయో తెలిస్తే కనుక ప్రాబ్లం ఎలా అడిగినా కానీ మనం చేయొచ్చు. నెక్స్ట్ 15th ప్రాబ్లం, ఇది కూడా కార్డ్స్ మీదనే. 5 కార్డ్స్, మొత్తం 5 కార్డ్స్ ఉన్నాయి. ఆ 5 కార్డ్స్ ఏంటి అంటే ది 10 నెంబర్ కార్డు, జాక్ అంటే జాకీ కార్డు, క్వీన్ కార్డు, కింగ్ కార్డు అండ్ ఏస్ ఆఫ్ డైమండ్స్. డైమండ్ సూట్లో మొత్తం 5 కార్డ్స్ తీసుకున్నారు. ఆ డైమండ్ సూట్లో ఉన్న 5 కార్డ్స్ ఏంటంటే 10 నెంబర్ కార్డు, కింగ్, క్వీన్, జాక్ అండ్ ఏస్ కార్డ్స్ అనమాట. ఆర్ వెల్ షఫుల్డ్ విత్ దేర్ ఫేస్ డౌన్వర్డ్స్. ఈ 5 కార్డ్స్ని కూడా బాగా షఫుల్ చేసి 1 కార్డ్ ఈజ్ దెన్ పిక్డ్ అప్ ఎట్ ర్యాండమ్. ఆ 5 కార్డ్స్లోంచి ఒక కార్డుని ర్యాండమ్గా పిక్ చేసినప్పుడు వాట్ ఈస్ ది ప్రాబిలిటీ దట్ ది కార్డ్ ఈజ్ ది క్వీన్. క్వీన్ కార్డ్ రావడానికి ప్రాబిలిటీ ఎంత? 5 కార్డ్స్లో క్వీన్ కార్డ్ ఉంది కాబట్టి క్వీన్ కార్డ్ రావడానికి ప్రాబిలిటీ ఉంది.
ఇఫ్ ది క్వీన్ ఈజ్ డ్రాన్ అండ్ పుట్ ఏ సైడ్, ఒకవేళ ఫస్ట్ తీసిన కార్డే క్వీన్ కనుక అయ్యి ఆ క్వీన్ కార్డ్ పక్కన పెట్టేసి వాట్ ఈస్ ది ప్రాబిలిటీ దట్ ది సెకండ్ కార్డ్ పిక్డ్ అప్ ఈజ్ అన్ ఏస్, ఆ క్వీన్ కార్డ్ పక్కన పెట్టిన తర్వాత ఆ మిగిలిన 4 కార్డ్స్లో నుంచి ఒక కార్డుని డ్రా చేసినప్పుడు అది ఏస్ కార్డ్ అవ్వడానికి ఛాన్స్ ఎంత, మరలా క్వీన్ కార్డ్ అవ్వడానికి ఛాన్స్ ఎంతో కనుక్కోవాలి. సో ఇక్కడ ప్రాబ్లంలో మనకి మొత్తం 52 కార్డ్స్ లేవు, ఉన్నది మొత్తం 5 కార్డ్సే. డైమండ్ సూట్లో ఉన్నటువంటి 5 కార్డ్స్ తీసుకున్నారు కాబట్టి టోటల్ కార్డ్స్ 5 మాత్రమే అవుతాయి అన్నమాట. టోటల్ నంబర్ ఆఫ్ కార్డ్స్ ఈజ్ ఈక్వల్ టు 5. ఆ 5 ఏంటి అంటే కింగ్ కార్డు, క్వీన్ కార్డు, జాకీ, ఏస్ కార్డు, అలాగే 10 అనే నెంబర్ కార్డు అనమాట. ఈ 5 కార్డ్స్ ఉన్నాయి. సో ఒక కార్డుని మనం పిక్ చేసినట్లయితే కనుక ర్యాండమ్గా ఆ కార్డు క్వీన్ అవ్వడానికి ఛాన్స్ ఎంత అన్నారు. సో క్వీన్ కార్డు ఉంది కాబట్టి ఛాన్స్ ఉంటుంది. నంబర్ ఆఫ్ క్వీన్ కార్డ్స్, ఈ 5 కార్డ్స్లో క్వీన్ కార్డు ఉంది, ఈజ్ ఈక్వల్ టు 1. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ క్వీన్ కార్డ్, probability of queen card is equal to number of queen cards by total number of cards. క్వీన్ కార్డ్ ఒకటే ఉంది, బై టోటల్ కార్డ్స్ 5, సో 1/5 అన్నమాట. ఇదే ప్రాబ్లంలో సెకండ్ క్వశ్చన్ ఇచ్చారు. ఇఫ్ ది క్వీన్ ఈజ్ డ్రాన్ అండ్ పుట్ ఏ సైడ్, ఫస్ట్ తీసిన కార్డే క్వీన్ కార్డు కనుక వచ్చినట్లయితే ఆ క్వీన్ కార్డుని పక్కన పెట్టేసి పుట్ ఏ సైడ్ అంటే అసలు పక్కన పెట్టేస్తాము. అప్పుడు ఎన్ని కార్డ్స్ ఉంటాయి, మొత్తం 5లో ఒక క్వీన్ కార్డు తీసేసాము, అలానే పక్కన పెట్టేస్తే ఇంక 4 కార్డ్సే ఉంటాయి. కాబట్టి టోటల్ కార్డ్స్ ఈ ప్రాబ్లంకి 4 అవుతాయి అన్నమాట. క్వీన్ కార్డుని పక్కన పెట్టేసాము కాబట్టి total number of cards is equal to 4 because queen card is put aside. Queen card is put aside. దీన్ని పక్కన పెట్టేసాం కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ 4 ఉంటాయి. ఈ 4 కార్డ్స్లో ఒక కార్డుని కనుక డ్రా చేసినట్లయితే ర్యాండమ్గా పిక్ చేసినట్లయితే అది ఏస్ కార్డ్ కావడానికి ఛాన్స్ ఎంత. సో మిగిలిన 4 కార్డ్స్లో ఏస్ కార్డ్ ఉంది కాబట్టి నంబర్ ఆఫ్ ఏస్ కార్డ్స్ ఈజ్ ఈక్వల్ టు 1. So probability of getting ace card is equal to number of ace cards by total number of cards. ఏస్ కార్డ్ ఒకటి ఉంది, బై టోటల్ కార్డ్స్ 4. క్వీన్ కార్డుని పక్కన పెట్టేసాం కాబట్టి 5 కార్డ్స్లో ఇంకా 4 కార్డ్సే ఉంటాయి, 1/4. అలాగే క్వీన్ కార్డ్ రావడానికి ప్రాబిలిటీ ఎంత, ఇక ఈ 4 కార్డ్స్లో క్వీన్ కార్డ్ ఉండదు, ఎందుకంటే ఫస్టే మనం క్వీన్ కార్డ్ వచ్చింది దాన్ని పక్కన పెట్టేసాం కాబట్టి ఈ 4 కార్డ్స్లో ఇంకా క్వీన్ కార్డ్ ఉండదు. సో number of queen cards 0. Number of queen cards is equal to 0. So probability of queen getting queen card is equal to number of queen cards by total number of cards. Queen cards లేవు 0, by total number of cards 4. 0/4 అంటే 0. నెక్స్ట్ 16th ప్రాబ్లం. 12 defective pens are accidentally mixed with 132 good ones. 132 మంచి పెన్నుల్లో 12 డిఫెక్టివ్ పెన్స్ కలిసిపోయాయంట. ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు జస్ట్ లుక్ ఎట్ పెన్ అండ్ టెల్ వెదర్ ఆర్ నాట్ ఇట్ ఈజ్ డిఫెక్టివ్. చూడగానే అది డిఫెక్టివా లేదా గుడ్ పెన్నా అనేది మనం చెప్పలేము. 1 పెన్ ఈజ్ టేక్అవుట్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ దిస్ లాట్. ఈ లాట్లో నుంచి అంటే ఈ మొత్తం పెన్నులో నుంచి ఒక పెన్నుని ర్యాండమ్గా పిక్ చేసినట్లయితే డిటర్మిన్ ది ప్రాబిలిటీ దట్ ది పెన్ టేకెన్ అవుట్ ఈజ్ ఏ గుడ్ వన్. ఆ పెన్ను గుడ్ పెన్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంతో కనుక్కోవాలి. సో ఇక్కడ మొత్తం పెన్నులు ఎన్నో రాసుకుందాం. ఫస్ట్ డిఫెక్టివ్ పెన్స్ 12 ఉన్నాయి, గుడ్ పెన్స్ 132 ఉన్నాయి. నంబర్ ఆఫ్ గుడ్ పెన్స్ is equal to 132. Number of defective pens is equal to 12. మొత్తం 144 పెన్స్ ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ పెన్స్ 144. టోటల్ నెంబర్ ఆఫ్ పెన్స్ is equal to 144. సో మనం ఈ పెన్నుని చూడగానే డిఫెక్టివా గుడ్ వన్నా అనేది చెప్పలేము. ఈ లాట్ నుంచి అంటే ఈ 144 పెన్స్ నుంచి ఒక పెన్నుని పిక్ చేసినప్పుడు అది గుడ్ పెన్ అవ్వడానికి ఛాన్స్ ఎంతో కనుక్కోవాలి. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ గుడ్ పెన్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ గుడ్ పెన్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ పెన్స్. గుడ్ పెన్స్ మొత్తం 132 ఉన్నాయి, బై టోటల్ నెంబర్ ఆఫ్ పెన్స్ 144.
12 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 12 వన్స్ 1 మిగులుతుంది. మళ్ళీ 2 దించుకుంటే 12 వన్స్ 12, 12 12s 144, 11/12. మొత్తం 12 ఛాన్సెస్లో గుడ్ పెన్ అవ్వడానికి ఛాన్సెస్ 11 ఉన్నాయన్నమాట. నెక్స్ట్ 17th ప్రాబ్లం. ఏ లాట్ ఆఫ్ 20 బల్బ్స్ కంటైన్స్ 4 డిఫెక్టివ్ వన్స్. మొత్తం 20 బల్బ్స్ ఉన్నాయంట, అందులో 4 డిఫెక్టివ్ అంటే 4 బల్బ్స్ బాగలేవన్నమాట. అంటే మొత్తం మంచి బల్బ్స్ 16 ఉన్నాయని అర్థం. 1 బల్బ్ ఈజ్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ది లాట్. ఈ లాట్ నుంచి ఒక బల్బును కనుక ర్యాండమ్గా డ్రా చేసినట్లయితే వాట్ ఈస్ ది ప్రాబబిలిటీ దట్ దిస్ బల్బ్ ఈజ్ డిఫెక్టివ్. ఆ బల్బు డిఫెక్టివ్ బల్బ్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంతో కనుక్కోవాలి. సపోజ్ ది బల్బ్ డ్రాన్ ఇన్ 1 ఈజ్ నాట్ డిఫెక్టివ్. ఒకవేళ మనం తీసిన 20 బల్బ్స్లో నుంచి ఒక బల్బు తీసాం కదా ఫస్ట్, ఆ బల్బు డిఫెక్టివ్ కాకుండా, నాట్ డిఫెక్టివ్ అంటే గుడ్ బల్బ్ అని అర్థం, గుడ్ బల్బ్ అయ్యుండి అండ్ ఈజ్ నాట్ రీప్లేస్డ్. ఆ బల్బును మళ్ళీ ఆ 20 బల్బ్స్లో రీప్లేస్ చేయలేదు, పెట్టకుండా ఉన్నట్లయితే నౌ 1 బల్బ్ ఈజ్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ది రెస్ట్. మిగిలిన బల్బ్స్లో నుంచి ఒక బల్బును కనుక తీసినట్లయితే అది డిఫెక్టివ్ కాకుండా మంచి బల్బ్ అయ్యి ఉండి దాన్ని మళ్ళీ ఆ 20 బల్బ్స్లో కలపకుండా పక్కన పెట్టినట్లయితే మిగిలిన బల్బ్స్ అంటే 19 బల్బ్సే ఉంటాయి. ఆ 19 బల్బ్స్లో నుంచి ఒక బల్బును కనుక ర్యాండమ్గా డ్రా చేసినట్లయితే వాట్ ఈస్ ది ప్రాబిలిటీ దట్ దిస్ బల్బ్ ఈజ్ నాట్ డిఫెక్టివ్. ఆ బల్బు డిఫెక్టివ్ బల్బు కాకుండా ఉండడానికి ఛాన్స్ ఎంత అంటే గుడ్ బల్బు కావడానికి ప్రాబిలిటీ ఎంతో కనుక్కోవాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బల్బ్స్ ఎన్ని ఉన్నాయో రాద్దాము. టోటల్ నంబర్ ఆఫ్ బల్బ్స్ ఈజ్ ఈక్వల్ టు 20. అందులో డిఫెక్టివ్ బల్బ్స్ 4 ఉన్నాయి. నంబర్ ఆఫ్ డిఫెక్టివ్ బల్బ్స్ అంటే వెలగనివి అని అర్థం 4. 1 బల్బ్ ఈజ్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ది లాట్. ఈ లాట్లో నుంచి ఒక బల్బుని ర్యాండమ్గా డ్రా చేసినట్లయితే వాట్ ఈస్ ది ప్రాబిలిటీ దట్ ది బల్బ్ ఈజ్ డిఫెక్టివ్. ఆ బల్బు డిఫెక్టివ్ బల్బ్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ డిఫెక్టివ్ బల్బ్ equal to number of defective bulbs by total number of bulbs. Number of defective bulbs 4 by total number of bulbs 20. 4 ones 4 5s 1/5. అలాగే ఇందులో ఇంకో ప్రాబ్లం కూడా ఇచ్చారు. సపోజ్ ది బల్బ్ డ్రాన్ ఇన్ 1 అంటే ఫస్ట్ డ్రా చేసిన బల్బ్లో ఈజ్ నాట్ డిఫెక్టివ్. ఒకవేళ అది డిఫెక్టివ్ బల్బు కాకుండా ఉన్నట్లయితే అండ్ ఈజ్ నాట్ రీప్లేస్డ్. డిఫెక్టివ్ బల్బ్ కాదు కాబట్టి అంటే మంచి బల్బ్ అని అర్థము. మంచి బల్బు కాబట్టి మళ్ళీ అందులో పెడితే కలిసిపోతుంది కాబట్టి ఆ బల్బుని ఆ 20 బల్బ్స్లో మళ్ళీ రీప్లేస్ చేయకుండా ఈజ్ నాట్ రీప్లేస్ చేయలేదు అంటే ఇంకెన్ని ఉంటాయి అక్కడ 19 బల్బ్స్ మాత్రమే ఉంటాయన్నమాట. సపోజ్ the bulb drawn is not defective and is not replaced. అప్పుడు ఇంకా టోటల్ నెంబర్ ఆఫ్ బల్బ్స్ 19 ఉంటాయి. టోటల్ నెంబర్ ఆఫ్ బల్బ్స్ ఇజ్ ఈక్వల్ టు 19. సో ఇది డిఫెక్టివ్ కాదు కాబట్టి ఇంకా డిఫెక్టివ్ బల్బ్స్ 4 ఉంటాయి, గుడ్ బల్బ్స్ 15 ఉంటాయి. ఫస్ట్ గుడ్ బల్బ్స్ 16 ఉన్నాయి, డిఫెక్టివ్ 4 అంటే గుడ్ బల్బ్స్ 16 అని అర్థం, నాట్ డిఫెక్టివ్ 16. సో ఇప్పుడు మనం తీసుకుంది ఫస్ట్ నాట్ డిఫెక్టివ్ కాదు కాబట్టి గుడ్ బల్బు అది రీప్లేస్ చేయలేదు కాబట్టి డిఫెక్టివ్ కానివి 15 ఉంటాయి. నంబర్ ఆఫ్ బల్బ్స్ నాట్ డిఫెక్టివ్ అంటే గుడ్ 1 అని అర్థం ఈజ్ ఈక్వల్ టు 19 బల్బ్సే ఉన్నాయి, అందులో డిఫెక్టివ్ బల్బ్స్ 4 పోతే ఇక నాట్ డిఫెక్టివ్ 15 ఉంటాయన్నమాట. వాట్ ఈస్ ది ప్రాబబిలిటీ దట్ ది బల్బ్ ఈజ్ నాట్ డిఫెక్టివ్. ఇప్పుడు మళ్ళీ ఒక బల్బు కనుక డ్రా చేసినట్లయితే అది డిఫెక్టివ్ కాకపోవడానికి ఛాన్స్ ఎంత. ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ డిఫెక్టివ్ బల్బ్, నెంబర్ ఆఫ్ నాట్ డిఫెక్టివ్ బల్బ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ బల్బ్స్. నాట్ డిఫెక్టివ్ 15 ఉన్నాయి, బై టోటల్ నెంబర్ ఆఫ్ బల్బ్స్ 19. ఒక బల్బు పక్కన పెట్టేశాం కాబట్టి 19 బల్బ్సే ఉంటాయి. నెక్స్ట్ 18th ప్రాబ్లం. A box contains 90 discs which are numbered from 1 to 90. If one disc is drawn at random from the box, find the probability that it bears a 2-digit number, a perfect square number, a number divisible by 5. ఒక బాక్స్లో మొత్తం 90 డిస్కులు ఉన్నాయంట, 1 to 90 నెంబర్స్ వేసిన డిస్కులు ఉన్నాయి. ఆ డిస్క్ నుంచి ఒక డిస్క్ని ర్యాండమ్గా డ్రా చేసినట్లయితే అది 2-digit నెంబర్ అవ్వడానికి ఛాన్స్ ఎంత అంటే ఆ డిస్క్ మీద నెంబర్ 2-digit నెంబర్ అయి ఉండాలి. అలాగే
అలాగే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవ్వడానికి ఛాన్స్ ఎంత, అలానే 5తో డివిజిబుల్ అయ్యే నెంబర్ అవ్వడానికి ఛాన్స్ ఎంత అనేది కనుక్కోవాలి. సో ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ డిస్క్ రాసుకుందాము. టోటల్ నెంబర్ ఆఫ్ డిస్క్స్ ఇన్ ది బాక్స్ ఈజ్ ఈక్వల్ టు 90. ఈ 90 డిస్కుల్లో 1 to 90 నెంబర్స్ వేసున్నాయి. అందులో 2 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో రాద్దాము. టోటల్ నెంబర్ ఆఫ్ డిస్క్స్ విత్ 2 డిజిట్ నెంబర్స్. 2 డిజిట్ నెంబర్స్ మనకి 10తో స్టార్ట్ అవుతాయి. ఈజ్ ఈక్వల్ టు 10 నుంచి 10, 11, 12 అండ్ సో 90 వరకు ఉన్నాయి కదా. ఈ 2 డిజిట్ నెంబర్స్ మొత్తం 81 ఉంటాయి. చూడండి, మొత్తం 90లో నుంచి 1 డిజిట్ నెంబర్స్ 9 వరకు ఉన్నాయి కదా. సో 90లో నుంచి 9 మైనస్ చేస్తే 81. మొత్తం 2 డిజిట్ నెంబర్స్ 81 ఉంటాయి అన్నమాట. 81 డిస్కుల మీద 2 డిజిట్ నెంబర్స్ ఉంటాయి. సో ఒక డిస్క్ని ర్యాండమ్గా డ్రా చేసినప్పుడు ఆ డిస్క్ 2 డిజిట్ నెంబర్ డిస్క్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంతో కనుక్కోవాలి. ఫస్ట్ వన్, ప్రాబబిలిటీ ఆఫ్ 2 డిజిట్ నెంబర్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ disks with 2 digit number by total number of disks. 2 digit నెంబర్ ఉన్న డిస్క్స్ 81 ఉన్నాయి, బై టోటల్ డిస్క్స్ 90. 9 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 9 9s 9 10s 9/10. నెక్స్ట్ అలానే సెకండ్ వన్, పర్ఫెక్ట్ స్క్వేర్ ఉన్న నెంబర్ రావడానికి ఛాన్స్ ఎంత అన్నారు. సో ఈ 1 to 90 నెంబర్స్లో నంబర్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఎన్నో కనుక్కోవాలి. నంబర్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రాద్దాము. 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ 7 స్క్వేర్ 8 స్క్వేర్ 9 స్క్వేర్ 81. 10 స్క్వేర్ అంటే 100. మనకి 100 నెంబర్స్ లేవు కాబట్టి మొత్తం 9 నెంబర్స్ ఉన్నాయి పర్ఫెక్ట్ స్క్వేర్స్. సో ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్, పి ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అని రాసుకుంటాం సింపుల్గా. ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్, నెంబర్ ఆఫ్ డిస్క్స్ విత్ పర్ఫెక్ట్ స్క్వేర్ by total number of disks. 9 by total number of disks 90. 9 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 9 1s 9 10s 1/10. నెక్స్ట్ నంబర్ డివిజిబుల్ బై 5. సో ఈ నెంబర్స్లో 5తో డివిజిబుల్ అయ్యే నంబర్స్ డివిజిబుల్ బై 5. ఈ 1 to 90 నెంబర్స్లో 5తో డివిజిబుల్ అయ్యే నంబర్స్ 5, 10, 15, 20, 25 అండ్ సో 90 వరకు. సో ఈ నెంబర్స్ మొత్తం కూడా 18 ఉంటాయన్నమాట. సో ప్రాబిలిటీ ఆఫ్ నంబర్ డివిజిబుల్ బై 5 ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ డిస్క్స్ డివిజిబుల్ బై 5 బై టోటల్ నంబర్ ఆఫ్ డిస్క్స్. సో ఇక్కడ 5తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ 18 ఉన్నాయి, బై టోటల్ డిస్క్స్ 90. 18 1s 18 5s. సో 1/5. నెక్స్ట్ 19th ప్రాబ్లం. ఏ చైల్డ్ హ్యాస్ ఏ డై హూజ్ 6 faces షో ది లెటర్స్ యాజ్ గివెన్ బిలో. డై అంటే మొత్తం 6 faces ఉంటాయి. 6 faces మీద నెంబర్స్ కాకుండా ఈ లెటర్స్ ఉన్నాయంట. ABCDEA. అయితే ది డై ఈజ్ థ్రోన్ వన్స్. డై ఒకసారి త్రో చేసి వాట్ ఈస్ ది ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ అండ్ డి. టాప్ ఫేస్ మీద ఏ రావడానికి ప్రాబిలిటీ ఎంత, లేదా డి రావడానికి ప్రాబిలిటీ ఎంతో కనుక్కోవాలి. సో ఫస్ట్ డై మీద 6 faces ఉన్నాయి కదా. టోటల్ నంబర్ ఆఫ్ ఫేసెస్ ఆన్ ఏ డై ఈజ్ ఈక్వల్ టు 6. ఈ 6 ఫేసెస్లో ఏ ఎన్ని ఫేసుల మీద ఉంది? మొత్తం 2 ఫేసెస్ మీద ఏ ఉంది. నంబర్ ఆఫ్ ఫేసెస్ హ్యావింగ్ ఏ ఆన్ ఇట్ is equal to 2. So probability of getting A is equal to number of faces having A by total number of faces
ఇజ్ ఈక్వల్ టు ఏ ఉన్న ఫేసెస్ 2 ఉన్నాయి, బై టోటల్ నెంబర్ ఆఫ్ ఫేసెస్ 6, 2 1s 2 3s 6, 1/3. నెక్స్ట్ డి రావడానికి ప్రాబిలిటీ ఎంత? నంబర్ ఆఫ్ ఫేసెస్ హ్యావింగ్ డి, నంబర్ ఆఫ్ ఫేసెస్ హ్యావింగ్ డి ఆన్ ఇట్ ఇజ్ ఈక్వల్ టు డి అనే లెటర్ ఒక ఫేస్ మీద మాత్రమే ఉంది. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ డి is equal to number of faces having D by total number of faces. D face ఒకటే ఉంది, by total faces 6, 1/6. నెక్స్ట్ 20th ప్రాబ్లము. ఇక్కడ స్టార్ మార్క్ కేసు ఉంది చూడండి. స్టార్ మార్క్ అంటే నాట్ ఫ్రమ్ ది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అని కింద ఇచ్చారు మనకి. అయినప్పటికీ ఈ ప్రాబ్లం కూడా చెప్పుకుందాం. సపోజ్ యూ డ్రాప్ ఏ డై ఎట్ ర్యాండమ్ ఆన్ ది రెక్టాంగులర్ రీజియన్ షోన్ ఇన్ ఫిగర్ 14.6. ఈ రెక్టాంగులర్ రీజియన్లో ఒక డైని కనుక త్రో చేస్తే వాట్ ఈస్ ది ప్రాబిలిటీ దట్ ఇట్ విల్ ల్యాండ్ ఇన్సైడ్ ది సర్కిల్ విత్ డయామీటర్ 1 మీటర్. ఈ డై అనేది సర్కిల్ లోపల పడడానికి ఛాన్స్ ఎంత? ఈ సర్కిల్ డయామీటర్ ఇచ్చారు 1 మీటర్ అని. సో మనం మొత్తం ముందు రెక్టాంగులర్ ఏరియా కనుక్కోవాలి, తర్వాత ఏరియా ఆఫ్ సర్కిల్. ఇందులో పడడానికి కదా ప్రాబిలిటీ అడిగింది, కాబట్టి ఏరియా ఆఫ్ సర్కిల్ కనుక్కొని టోటల్ ఛాన్స్ ఎక్కడ మనం డైని త్రో చేస్తుంది రెక్టాంగులర్ రీజియన్లో కాబట్టి టోటల్ ఛాన్స్ అనేది ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అవుతుందన్నమాట. సో ఈ ప్రాబ్లంలో మనం ప్రాబిలిటీ కనుక్కోవాలంటే ఫస్ట్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కనుక్కోవాలి, అలాగే ఏరియా ఆఫ్ సర్కిల్ కూడా కనుక్కోవాలి. ఫస్ట్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కనుక్కుందాము. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇజ్ ఈక్వల్ టు లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. మనకు ప్రాబ్లంలో ఫిగర్లోనే ఇచ్చారు లెంగ్త్ బ్రెడ్త్. లెంగ్త్ 3 మీటర్స్, బ్రెడ్త్ 2 మీటర్స్, మొత్తం 6 మీటర్స్ స్క్వేర్. అలాగే ఏరియా ఆఫ్ సర్కిల్ కనుక్కోవాలి. సో ఫస్ట్ డయామీటర్ ఇచ్చారు కదా మనకి. డయామీటర్ ఆఫ్ సర్కిల్ ఇజ్ ఈక్వల్ టు 1 మీటర్. ఏరియా ఆఫ్ సర్కిల్ కనుక్కోవడానికి రేడియస్ కావాలి కాబట్టి రేడియస్ ఆఫ్ సర్కిల్ ఇజ్ ఈక్వల్ టు 1/2 మీటర్. డయామీటర్లో 1/2 అన్నమాట. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా πr². పై ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ అంటే పై ఇంటూ 1/4, π/4 అని అర్థం అనమాట. సో ఇప్పుడు మనం ఒక డైని త్రో చేసినప్పుడు రెక్టాంగులర్ రీజియన్లో ఆ డై సర్కిల్లో రావడానికి ఛాన్స్ ఎంతో కనుక్కోవాలి. ప్రాబబిలిటీ ఆఫ్ విల్ ల్యాండ్ ఇన్సైడ్ సర్కిల్ ఇజ్ ఈక్వల్ టు సర్కిల్ ఏరియా బై రెక్టాంగులర్ ఏరియా అనమాట. ఏరియా ఆఫ్ సర్కిల్ బై ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. టోటల్ ఛాన్స్ అంటే మనం రెక్టాంగులర్ రీజియన్లో త్రో చేస్తున్నాం కాబట్టి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ టోటల్ ఛాన్స్ అవుతుంది అనమాట. ఏరియా ఆఫ్ సర్కిల్ π/4 బై రెక్టాంగిల్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ 6 అనమాట. సో దీన్ని 6/1 అని రాసుకున్నట్లయితే ఈ ఫ్రాక్షన్ పైకి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది, అంటే 1/6 అవుతుంది. π ఇంటూ 1 π/6 4 జా 24, π/24 అనమాట ప్రాబిలిటీ. నెక్స్ట్ 21th ప్రాబ్లం. A lot consist of 144 ball pens of which 20 are defective and other are good. మొత్తం ఉన్నది 144 పెన్స్, అందులో 20 డిఫెక్టివ్, మిగిలినవి మంచివి అనమాట. నూరి విల్ బై ఏ పెన్ ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ విల్ నాట్ బై ఇఫ్ ఇట్ ఈస్ డిఫెక్టివ్. నూరి పెన్ బాగుంటేనే కొంటాడనమాట, పెన్ బాగోపోతే కొనుక్కోడు. ది షాప్ కీపర్ డ్రాన్ 1 పెన్ ఎట్ ర్యాండమ్ అండ్ గివ్స్ ఇట్ టు హర్. వాట్ ఈస్ ది ప్రాబిలిటీ దట్? షాప్ కీపర్ ఒక పెన్నుని ర్యాండమ్గా డ్రా చేసి ఇచ్చినట్లయితే షీ విల్ బై ఇట్. ఆ పెన్నును కొనడానికి ప్రాబిలిటీ ఎంత? షీ విల్ నాట్ బై ఇట్. పెన్ కొనకపోవడానికి ప్రాబిలిటీ ఎంతో కనుక్కోవాలి. ఫస్ట్ టోటల్ పెన్స్ రాసుకుందాం ఎన్నో. టోటల్ నంబర్ ఆఫ్ పెన్స్ is equal to 144. నంబర్ ఆఫ్ డిఫెక్టివ్ పెన్స్, ఆ 144 పెన్స్లోనే డిఫెక్టివ్ పెన్స్ ఉన్నాయి మళ్ళా. నంబర్ ఆఫ్ డిఫెక్టివ్ పెన్స్ ఈజ్ ఈక్వల్ టు 20. సో అప్పుడు నంబర్ ఆఫ్ గుడ్ పెన్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్లో నుంచి డిఫెక్టివ్ మైనస్ చేయాలి. 144 మైనస్ 20, 124 గుడ్ పెన్స్ అనమాట. సో నూరి గుడ్ పెన్ అయితేనే కొంటుంది, గుడ్ పెన్ కాకపోతే అంటే డిఫెక్టివ్ పెన్ అయితే కొనదనమాట. షీ విల్ బై ఇట్. ఆమె పెన్ కొనడానికి ప్రాబిలిటీ ఎంత? ప్రాబిలిటీ ఆఫ్ షీ విల్ బై ఇట్
ఈజ్ ఈక్వల్ టు గుడ్ పెన్స్ అయితేనే కొంటుంది కాబట్టి నంబర్ ఆఫ్ గుడ్ పెన్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ పెన్స్ ఈజ్ ఈక్వల్ టు గుడ్ పెన్స్ 124 బై టోటల్ నెంబర్ ఆఫ్ పెన్స్ 144. 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 4 3s 4 1s 4 3s 4 6 are 24, 31 by 36. అలానే షీ విల్ నాట్ బై ఇట్, ప్రాబబిలిటీ ఆఫ్ షీ విల్ నాట్ బై ఇట్. నూరి ఎప్పుడు కొనదు, డిఫెక్టివ్ పెన్ అయితే కొనదు కాబట్టి నంబర్ ఆఫ్ డిఫెక్టివ్ పెన్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ పెన్స్. Defective pens 20 by total number of pens 144. 4 table 4 5s 436. So 5 by 36.